మెరుపు కలలు. ఏంటి సంయుక్త బయట ఉందా? అయితే నన్ను తీసుకువెళ్ళు. నేను సంయుక్తతో మాట్లాడి చాలా రోజులయ్యింది. పద. సమయు, నేను బాగున్నాను రాగిని. నువ్వెలా ఉన్నావు? నేను అస్సలు బాగోలేను. నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను మనిషిగా బ్రతికుంటుంటే నీకింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేదాన్నే కాదు. వీళ్ళందరితో గొడవ పడైనా సరే నీకు న్యాయం జరిగేలా చేసేదాన్ని. కానీ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇవ్వకుండా నన్ను ఈ టెడ్డీలో దాచిపెట్టేశాడు. కనీసం నలుగురి ముందుకొచ్చి మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేశాడు. నువ్వు బాధపడే ప్రయోజనం ఏముంది రాగిని? సంగీత నీతో ఏదో చెప్పాలనుకుంటోంది సమయు. ఏం సంగీత? ఏం మాట్లాడాలి? సర్లే సమయు, తను సైగలతో చెప్పేసరికి లేట్ అవుతుంది. నేనే చెప్తాను. మీ అక్కకు అసలు దేవుడన్నా, దెయ్యాలన్నా, పూజలన్నా, పునస్కారాలన్నా ఇలాంటి వాటి మీద వేటి మీద నమ్మకం లేదు కదా? అవును, అక్క ఏ రోజు దేవుడికి దండం పెట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడు తన కెరియర్, మిస్ ఇండియా తను అని అనుకుంటుంది తప్ప ఎదుటివారి గురించి ఎప్పుడు పట్టించుకోదు. అలాంటి మా అక్క ఇక దేవుడి గురించి ఏం ఆలోచిస్తుంది? మరి అలాంటి మీ అక్కకి సడన్ గా మీ నాన్నగారి అస్థికల వల్లనే సమస్యలు వస్తున్నాయని ఎందుకు అనిపించింది? నాకు అది అర్థం కావట్లేదు రాగిని. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు సమయు. ఖచ్చితంగా దీని వెనుక ఎవరో ఉండి మీ అక్కని నడిపిస్తున్నారని నాకు అనిపిస్తోంది. వాళ్ళెవరో తెలుసుకుంటే ఈ సమస్యకి తొందరలోనే పరిష్కారం దొరకొచ్చు. లేదంటే ఇది ఇంకెంత దూరం వెళ్తుందో తెలీదు. నేను అదే ఆలోచిస్తున్నాను రాగిని. కానీ అక్కనెవరు కలిశారు, ఎందుకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు అనేది తెలియకుండా ఉంది. ఇప్పుడు అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. త్వరగా తెలుసుకో సమయు. మీ అక్కని ఎవరు రెచ్చగొడుతున్నారో తెలుసుకో. మీ అమ్మ మనసులో ఉన్న అపార్థాలన్నీ తొలగించు. అప్పుడు మీరందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నేను కోరుకునేది కూడా అదే రాగిని. దానికోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. కానీ ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో నాకేమీ తెలియడం లేదు. త్వరగా అంతా మంచి జరగాలని కోరుకుందాం సమయు.